మేహుల్ తన కారులో ఎక్కడికో వెళ్తుండగా నగరంలోని ఆడిటోరియం నుంచి విలువైన వజ్రం దొంగతనానికి గురైందని ఫోన్ వచ్చింది. మేహుల్ వెంటనే అక్కడికి చేరుకుంటాడు. మేహుల్ సెక్యూరిటీ గార్డ్ ని అడుగుతాడు. సెక్యూరిటీ గార్డ్ అంటాడు, సార్, వజ్రం ఉదయం వరకు ఇక్కడ భద్రంగా ఉంచబడింది, కానీ అది కొద్దిసేపటికే మాయమైంది. మేహుల్ ఆ ఆడిటోరియం మేనేజర్ తో అంటాడు, ఉదయం నుండి ఇక్కడికి ఎవరెవరు వచ్చారు? సార్, ఉదయం నుండి ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆ వజ్రం ఎలా మాయమైందో. వజ్రం యొక్క భద్రత చాలా ఎక్కువగా ఉంది. చుట్టూ రాడర్ సెక్యూరిటీ కూడా ఉంది. ఎవరైనా లోపలికి వచ్చి ఉంటే మాకు సిగ్నల్ వచ్చేది, కానీ ఏమీ జరగలేదు. మేహుల్ వజ్రం ఉంచిన స్థలాన్ని చూస్తాడు. ఆ స్థలం గ్రీన్ కలర్ తో పెయింట్ చేయబడి ఉంటుంది. ఈ దొంగతనంలో ఈ మేనేజర్ హస్తం ఉండి ఉంటుందని మేహుల్ కి అనుమానం కలుగుతుంది. ఎందుకు లాజికల్ ఆర్మీ? ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. దొంగలించబడిన డైమండ్ హాల్లో ఉపయోగించిన గ్రీన్ కలర్ మేనేజర్ షర్ట్ మీద కూడా ఉంది. మేహుల్ మేనేజర్ తో అంటాడు, నిజం చెప్పండి, మీరు కూడా దొంగతనంలో పాల్గొన్నారా? లేదు సార్, నేనెందుకు అలా చేస్తాను? మీకు కావాలంటే సీసీటీవీ ఫుటేజెస్ ని చూడండి. దొంగతనం తర్వాత నేను ఆ హాల్లోకి వెళ్ళాను. మేహుల్ అన్ని సీసీటీవీ ఫుటేజెస్ ని చూస్తాడు. ఈ మేనేజర్ నిజం చెప్తున్నాడు. అతను దొంగతనం తర్వాత హాల్ కి వెళ్తాడు. అక్కడ ఈ రంగు అతని షర్ట్ మీద అంటుకుంటుంది. ఇది కాకుండా మేహుల్ కు అక్కడ ఏమీ కనిపించలేదు మరియు సీసీటీవీ ఫుటేజెస్ కూడా మిస్ కాలేదు. మొదట వజ్రం అక్కడ ఉంది మరియు మరో సెకండ్ లో వజ్రం అదృశ్యమైంది. ఈ దొంగతనం ఎలా జరిగిందో అర్థం కాలేదు. ఎలా? డైమండ్ ప్యాలెస్ లో ఇలాంటి దొంగతనం జరిగిందని మేహుల్ కు మరో కాల్ వస్తుంది. మేహుల్ వెంటనే తన కార్ లో డైమండ్ ప్యాలెస్ కి చేరుకుంటాడు. కానీ అక్కడ అతను లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న మ్యాథ్స్ రిడల్ ను సాల్వ్ చేయాలి. ఇది ప్రవేశ ద్వారం మీద రాయబడింది. 1 నుండి 100 వరకు కౌంటింగ్ లో 1 ఎన్ని సార్లు వస్తుంది? లైక్ 1 ఒక్కసారి వచ్చింది, 1 2 సార్లు వచ్చింది మరియు 1 2 3 సార్లు వచ్చింది. కాబట్టి 1 to 100 లో ఎన్ని సార్లు వస్తుందో కౌంట్ చేసి చెప్పండి. జాగ్రత్తగా ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఆన్సర్ ను కామెంట్ చేసి చెప్పండి. మేహుల్ చాలా తెలివైన డిటెక్టివ్. అతను వెంటనే 21 టైప్ చేసి డైమండ్ ప్యాలెస్ లోపలికి చేరుకుంటాడు. లాజికల్ ఆర్మీ, మీ సమాధానం 21 కాకపోతే పాజ్ చేసి జాగ్రత్తగా ఆలోచించండి. మేహుల్ అక్కడి మేనేజర్ తో మాట్లాడి వెంటనే సీసీటీవీ కెమెరాను చూస్తాడు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎవ్వరూ అక్కడికి రాలేదు మరియు రాడర్ సెక్యూరిటీలో ఉంచిన వజ్రం దొంగతనానికి గురయింది. ఇది చాలా విలువైన వజ్రం. ఎలా సాధ్యం అవుతుంది? సీసీటీవీ కెమెరాను ట్యాంపరింగ్ చేయకుండా ఎవరైనా దాని ముందు నుండి వెళ్లితే తెలియకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. దీని తరువాత మేహుల్ ఈ నగరంలో ఎన్ని డైమండ్ షోరూమ్స్ ఉన్నాయో తెలుసుకుంటాడు. అయితే నగరంలో స్వర్ణప్రభ డైమండ్ పేరుతో మరో ప్యాలెస్ ఉందని, మిగతా 2 ప్యాలెస్లు ఇప్పటికే దొంగలించబడ్డాయని అతనికి తెలుసు. మేహుల్ స్వర్ణప్రభ ప్యాలెస్ కి చేరుకుని నేరుగా మేనేజర్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడ అతను మేనేజర్ తో అంటాడు, నేను డిటెక్టివ్ మేహుల్ ని మరియు మీ ప్యాలెస్ లో డైమండ్ దొంగతనం జరగవచ్చు. కాబట్టి అన్ని కెమెరాలు మరియు భద్రతను హై అలర్ట్ లో ఉంచండి. మరియు మేహుల్ ఆ దొంగ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఉదయం నుంచి మేహుల్ ఈ దొంగ కోసం వెతుకుతున్నాడు. అందుకే ఉదయం నుంచి ఏమీ తినలేదు. కాబట్టి బిస్కెట్ ప్యాకెట్ తీసి తిని ర్యాపర్ ని పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో పడేశాడు. కొంతసేపటికి ప్యాలెస్ లోని వజ్రాలన్నీ దొంగలించబడతాయి. మేహుల్ షాక్ అయ్యాడు. అతను సీసీటీవీ ఫుటేజెస్ ని తనిఖీ చేస్తాడు, కానీ కదలిక లేదు. ఇది ఎలా సాధ్యం? కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. అప్పుడు మేహుల్ ఒకేసారి డస్ట్ బిన్ ని చూస్తాడు. ఎవరో ఇక్కడకు వచ్చి ఉంటారని అతనికి వెంటనే అర్థమవుతుంది. అక్కడికి ఎవరు వచ్చారని డస్ట్ బిన్ ని చూసి మీరు చెప్పగలరా? జాగ్రత్తగా చూడండి మరియు ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి.
బిస్కెట్స్ తిన్న తరువాత మేహుల్ ర్యాపర్ ను డస్ట్ బిన్ లో పడేయగా ఆ సమయంలో డస్ట్ బిన్ పూర్తిగా ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడు అందులో చాక్లెట్ ర్యాపర్ ఉంది. అంటే ఎవరో చాక్లెట్ తిని ఇక్కడ ర్యాపర్ పడేశారు. అయితే ఎవరైనా వచ్చి ఉంటే సీసీటీవీ ఫుటేజెస్ లో ఎందుకు కనిపించడం లేదు అనేది ప్రశ్న. ఇదంతా మేహుల్ కు అవగాహన లేకుండా పోయింది. మేహుల్ వెంటనే సైంటిస్ట్ భూల్భులయాని కలవడానికి బయలుదేరతాడు. భూల్భులయ సైంటిస్ట్ అతనిని చేరుకోవడం కోసం ఒక మేజ్ ను తయారు చేశాడు. లాజికల్ ఆర్మీ ఏ, బి లేదా సి ని చూసి భూల్భులయ సైంటిస్ట్ కు ఏ మార్గం దారి తీస్తుందో మీరు చెప్పగలరా? మార్గం బి సైంటిస్ట్ భూల్భులయకు దారి తీస్తుంది. ఈ విధంగా మేహుల్ మార్గం బి ని తీసుకుంటాడు మరియు సైంటిస్ట్ ని చేరుకుంటాడు. మేహుల్ ఆ దొంగ గురించి సైంటిస్ట్ తో చెప్తాడు. సీసీటీవీ ఫుటేజెస్ లో కనిపించడం లేదు మరియు దొంగతనాలు చేస్తున్నాడు. సైంటిస్ట్ ఇలా అంటాడు, ఈ ప్రపంచంలో దయ్యాలు అనేవి లేవు మరియు అలాంటి దృగ్విషయాలు టైం మషీన్ తో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే టైం మషీన్ తయారు చేయబడింది మరియు ప్రొఫెసర్ డెక్ మాత్రమే ఈ పనిని చేయగలరు. 10 సంవత్సరాల క్రితం మేమిద్దరం ఈ ప్రాజెక్ట్ లో పని చేశాము, కానీ విజయవంతం కాలేదు. మేహుల్ వెంటనే ప్రొఫెసర్ డెక్ ఇంటికి చేరుకుంటాడు. ప్రొఫెసర్ డెక్ ఇల్లు నగరానికి దూరంగా అడవిలో ఉంది. అతను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. మేహుల్ అతని ఇంటి ముందుకి చేరుకుంటాడు. ప్రొఫెసర్ డెక్ లోపల ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు. మేహుల్ అతనిని టైం మషిన్ గురించి అడుగుతాడు. అప్పుడు ప్రొఫెసర్ డెక్ అంటాడు, అవును, నేను ఈ టైం మషిన్ ని తయారు చేశాను మరియు నేను దానితో నాకు కావలసినది చేయగలను. నాకు కావలసినప్పుడు మరియు నేను నగరంలో ఉన్న వజ్రాలన్నిటినీ దొంగలించాను. మీరు వజ్రాల్ని ఎలా దొంగలించారని మేహుల్ వారిని అడుగుతాడు. నేను స్వర్ణప్రభ ప్యాలెస్ లో ఉన్నాను మరియు మీరు వజ్రాలు తీసుకుని వెళ్లిపోయారు మరియు నాకు తెలియలేదు మరియు సీసీటీవీ కెమెరాలోని మీ ఇమేజ్ కూడా లేదు. ఇది ఎలా సాధ్యం? ప్రొఫెసర్ డెక్ అంటాడు, నువ్వు నా ఒక ప్రశ్నకు సమాధానం చెబితే నేను మీకు అన్ని చెబుతాను. మేహుల్ అంటాడు, అడగండి సార్. ప్రొఫెసర్ డెక్ అంటాడు, కాలం ఏమిటి, సమయం ఏమిటి అని అడిగారు. మేహుల్ అంటాడు, సార్, నిరంతరాయంగా నడవడం అనేది కాలానికి పేరు. ఎప్పుడూ ఆగకుండా ఉండటం సమయం యొక్క పని. ప్రొఫెసర్ డెక్ నవ్వుతాడు మరియు అంటాడు, నేను ఈ డెఫినిషన్ ని మార్చాను. ఇప్పుడు నేను టైం మషీన్ సహాయంతో నేను పాస్ట్ లోకి కూడా వెళ్ళగలను. మరియు అతను వజ్రాన్ని ఎలా దొంగలించాడో మేహుల్ కి చెప్పాడు. అతను అంటాడు, టైం మషీన్ సహాయంతో ఈ రోజు మీరు నన్ను చూడలేనంతగా నన్ను నేను పాస్ట్ లో తీసుకెళ్లగలను. అతను మేహుల్ ని తనతో పాటు టైం మషీన్ సహాయంతో స్వర్ణప్రభ ప్యాలెస్ లో వజ్రాలు దొంగలించబడిన అదే రోజుకు తీసుకువెళ్తాడు. మేహుల్ ప్రొఫెసర్ డెక్ చాలా రిలాక్స్ గా వచ్చి వజ్రాలతో వెళ్లిపోవడం చూస్తాడు మరియు ఆ సమయంలో అతను ఒక చాక్లెట్ తిని ర్యాపర్ ను డస్ట్బిన్ లో విసిరాడు మరియు అతనిని ఎవ్వరూ చూడలేకపోయారు. అతను ఈ రోజు కాకుండా వేరే సమయంలో వచ్చారు. మేహుల్ మొత్తం గేమ్ ను అర్థం చేసుకున్నాడు. అతను ప్రొఫెసర్ డెక్ తో అంటాడు, సార్, నేను మీ ప్రతిభను అభినందిస్తున్నాను, కానీ మీరు దానిని సద్వినియోగం చేస్తున్నారు. ప్రొఫెసర్ డెక్ అంటాడు, మీకు డబ్బు విలువ ఇంకా తెలియదు. డబ్బుతోనే అన్ని చెయ్యవచ్చు మరియు నేను ఒక జీనియస్ ని మరియు మీరు నన్ను ఓడించలేరు. మరియు అతను టైం మషీన్ సహాయంతో అక్కడ నుండి అదృశ్యమవుతారు. మేహుల్ వెంటనే తన కార్ లో అక్కడి నుండి బయలుదేరి తిరిగి సైంటిస్ట్ భూల్భులయ దగ్గరికి చేరుకుంటాడు మరియు అతనికి మొత్తం విషయం చెప్తాడు. 10 సంవత్సరాల క్రితం మేము కలిసి టైం మషీన్ ను నిర్మించాము, కానీ దానితో మేము మా గతానికి మాత్రమే వెళ్ళగలిగాము. కానీ మేము గతంలో ఏదైనా ట్యాంపరింగ్ చేస్తే అది వర్తమానం అవుతుంది. అందుకే ఆ మషీన్ ని ఉపయోగించలేదు. సైంటిస్ట్ మేహుల్ ని ఆ టైం మషీన్ వద్దకు తీసుకెళ్తాడు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఈ టైం మషీన్ సహాయంతో నేను గతానికి వెళ్లి ప్రొఫెసర్ డెక్ ని పట్టుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటాను. దీని కారణంగా అది వర్తమానం అవుతుంది మరియు భవిష్యత్తులో ప్రొఫెసర్ డెక్ పోలీసుల కస్టడీలో ఉంటాడు. ఆ టైం మషీన్ సహాయంతో మేహుల్ గతంలోకి వెళ్తాడు. వజ్రాన్ని ప్రొఫెసర్ డెక్ దొంగలించిన అదే స్వర్ణప్రభ ప్యాలెస్ కి వెళ్తాడు. దీని తరువాత చాక్లెట్ తింటుండగా ప్రొఫెసర్ డెక్ అక్కడికి వచ్చి చాక్లెట్ ప్యాకెట్ ను డస్ట్ బిన్ లో విసిరి వజ్రాలు తీయడం ప్రారంభిస్తాడు. అతను ఈ సమయంలో
గతంలో ఉన్నాడని మరియు ఎవరూ తనను చూడటం లేదని అతను భావిస్తున్నాడు. కానీ మేహుల్ పూర్తి తయారీతో వచ్చాడు. అతను వారిని అక్కడే పట్టుకుంటాడు. కానీ ప్రొఫెసర్ డెక్ వెంటనే టైం మెషిన్ సహాయంతో తన భవిష్యత్తుకు ప్రయాణిస్తాడు. అక్కడ అతను మేహుల్ నుండి తప్పించుకుంటాడు మరియు మేహుల్ వారిని పట్టుకోలేకపోతాడు. మేహుల్ వెంటనే ప్రొఫెసర్ డెక్ ని పట్టుకోవడానికి డైమండ్ ప్యాలెస్ అంటే అతని రెండో గతం లోకి వెళ్తాడు మరియు ప్రొఫెసర్ డెక్ వచ్చే వరకు వేచి ఉన్నాడు. కానీ ప్రొఫెసర్ డెక్ రాలేదు. అతను ఆ రోజు తర్వాత ఒక రోజు అంటే భవిష్యత్తులో వచ్చి దొంగతనం చేస్తాడు మరియు మేహుల్ ఏమీ చేయలేకపోతాడు. ఇప్పుడు ప్రొఫెసర్ డెక్ ని పట్టుకోవడానికి మేహుల్ కి చివరి మార్గం మిగిలి ఉంది. అతను 2 రోజుల ముందుగానే సిటీ ఆడిటోరియం కు చేరుకుంటాడు మరియు ప్రతి చోట దాచిన ముళ్ళులు ఉంచుతాడు. 2 రోజుల తరువాత ప్రొఫెసర్ డెక్ అక్కడికి వస్తారు మరియు మేహుల్ ముళ్ళులను యాక్టివేట్ చేస్తాడు. ప్రొఫెసర్ పాదాలు దానిపై పడ్డాయి మరియు అతని పాదాలు గుంటలుగా మారాయి. వారు ముళ్ళులలో చిక్కుకుంటారు మరియు వారు నొప్పితో కేకలు వేయడం ప్రారంభిస్తారు. మేహుల్ వారిని పట్టుకుని వారి యంత్రాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. వర్తమానం మొత్తం మారిపోయింది మరియు ప్రొఫెసర్ డెక్ పట్టుబడ్డాడు. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. థ్యాంక్ యూ.